హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మనకి జనరల్గా పకోడీ అనగానే ఉల్లిపాయ పకోడియో లేక నాన్ వెజ్లో అయితే చికెన్ పకోడియో గుర్తొస్తుంది. కానీ గుంటూరు వాళ్ళకి మాత్రం రాజుగారి రొయ్యల పకోడీ గుర్తొస్తుంది. ఎందుకంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఇంతకీ ఈ రాజుగారి రొయ్యల పకోడీ కథ ఏంటి, ఆ టేస్ట్ ఏంటి చూసొద్దాం రండి. గుంటూరు అరండల్పేటలో ఉన్నటువంటి రాజుగారి రొయ్యల పకోడీ సెంటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ రొయ్యల పకోడీ మామూలు క్రేజ్ కాదనమాట. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఒక హవా చేస్తుంది ఈ రొయ్యల పకోడీ. అసలు ఈ రొయ్యల పకోడీ కథ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అన్న గారు. హాయ్ శ్రీకాంత్. ఏం పేరు అన్న మీ పేరు? సాయిరామ్ గారు. సాయిరామ్ గారు అంటే జనరల్గా చికెన్ పకోడీ లేకపోతే ఉల్లిపాయ పకోడీ ఇవన్నీ బాగా ఫేమస్ అవుతుంటాయి చాలా చోట్ల. మీ దగ్గర మాత్రం స్పెషల్గా రొయ్యల పకోడీ అని పెట్టారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎంతకాలం అయింది ఈ రొయ్యల పకోడీ సెంటర్ పెట్టి? ఇది పెట్టి దాదాపుగా 3 years అవుతుంది. అంటే వేరే వాళ్ళు ఒకళ్ళు సలహా ఇచ్చారు, ఈ ఆటోమొబైలే కాదు డేగా ఉండేది కూడా ఫుడ్ బిజినెస్, నీకు ఇంట్రెస్ట్ కదా, ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తింటుంటాం, ఇది నువ్వు ఒకసారి స్టార్ట్ చేస్తే ఎలా ఉండిద్ది అని అన్నారు. అన్న తర్వాత నేను మర్చిపోయా ఒక 1 year. ఆ తర్వాత ఎందుకో నేనేదో ఫ్రీగా ఉండి ఒక 1 week అనుకున్నప్పుడు ఇది జరిగి సరే మనం ట్రై చేద్దాము అని చెప్పి పెట్టాం. ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ తాజా రొయ్యలు తేటము, అవి మనం వర్కర్స్ని పెట్టి ఒలిపించటము. 3:30 అలా అయింది. మార్నింగ్ 8:30కి రొయ్యలు వస్తాయి. 3:30 కల్లా మొత్తం క్లీనింగ్ అయిపోయి ఎక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి 3:30 నుంచి వీళ్ళ వర్క్ స్టార్ట్ అయ్యి 5:30కి రెడీ చేసేస్తారు. 9కి ఏముండదు, మొత్తం ఫినిష్. అసలు వాసనకు కూడా ఏముండదు. అలా ఉంది. ఇంకా తిరిగి వెళ్ళటమే కానీ ఒక ప్యాకెట్ మిగిలిన సందర్భం కూడా ఇంతవరకు లేదు. మిగలరు. అంతమంది వస్తున్నారని మేము ఎక్కువ కూడా ఇవ్వము. చాలు ఎంతో కొంతవరకు పెట్టుకుంటారు. ఎందుకంటే రొయ్యలు అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ, చికెన్ లా కాదు కదా. మనం పొద్దున్న నుంచి అంత అమ్మి ఒక 50 కిలోలు అమ్మి చివరిలో 3 కిలోలు 2 కిలోలు మిగిలితే చాలు, మనకు వచ్చింది మొత్తం పోయింది. ఆ రోజు చేసిన చాకరీ మనం. అదిగాక ఒక 20 మంది ఉన్నారు వర్కర్స్, వాళ్ళందరికీ శాలరీస్ పే చేసుకోవాలా. కుటుంబాలు, లేడీస్ అందరూ వర్క్ చేసేది, వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం అని వస్తూ ఉంది. చాలా చిన్న ప్లేస్ కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వెయిటింగ్ కూడా బాగా హెవీ అయిపోతుంది. సరే ఏదైనా తినడానికి ఇంకో చోట ఉండాలి, పార్సిల్స్ ఒక చోట ఉండాలని ఇంకో బ్రాంచ్ అప్పటికప్పుడు 1 weekలో ఓపెన్ చేసి. ఇంకో బ్రాంచ్ ఎక్కడ పెట్టారండి? లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్ 5వ లైన్లో. ఓకే. గుంటూరులో రొయ్యల పకోడీ అంటే మాత్రం అసలు సోషల్ మీడియాలో అంత మామూలు క్రేజ్ లేదు. గుంటూరు అనే కాదు, యాక్చువల్గా ఏపీకి మందే క్రేజ్. చాలా మంచి ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ వెళ్ళే వాళ్ళంతా తీసుకెళ్తుంటారు. అందులో ఏంటంటే మనం 24 hours గ్యారెంటీ ఇస్తాం. 24 hours వరకు టేస్ట్, అసలు టేస్ట్ కానీ పాడవటం కానీ. నేను ఆల్మోస్ట్ ఆల్ చూసా, 1.5 దాకా ఉంది. ఆ 1.5 తర్వాత నీసు వాసన వచ్చింది. ఎందుకంటే ఆయిల్ అనేది యూజ్ చేయము. 5:30కి వేస్తాం కదా, ఇప్పుడు 7:30 లేకపోతే 8 తీసేసి మళ్ళీ వేరే ఆయిల్ వేస్తాం. మళ్ళీ 2 hours రన్ అయితే 2 hours-కి ఆ 2 hours ఇంకంతే. అంటే ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేయడం ఇంకా అసలు రొయ్య అంతే. చేపలు కూడా ఏది, అందుకే మెనూ మా దగ్గర మెనూ ఎందుకు ఉండదు అంటే ఏ రోజు ఫ్రెష్ ఐటమ్ వచ్చిద్దో మాకే తెలియదు. అక్కడికి వచ్చేది ఏది వచ్చిద్దో తెలియదు, అందుకని మా దగ్గర మెనూ ఉండదు. రొయ్యలు పకోడీ కాకుండా రొయ్యలు, బోన్లెస్ ఫిష్, మెత్తాళ్ళు కూడా ఆ బోటింగ్ లోపలికి వెళ్ళే 2 నెలలు మెత్తాళ్ళు ఉండవు. ఫ్రీజర్ చేయము అసలు ఐటమ్. మెత్తాళ్ళు, కొరమేను ఉండిద్ది, ఫుల్ ఫిష్లు ఉంటాయి, చందువాళ్ళు ఉంటాయి. ఇవన్నీ పకోడీలే మొత్తం అంతే. చికెన్ పకోడీ ఉంటుందా? చికెన్ కూడా ఉంటుంది, కాకపోతే చికెన్ 7:30కే రావాలి, ఫిష్ అయితే 7కే రావాలి. ముందే బుకింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎంత అండి రొయ్యల పకోడీ? ½ కిలో 200 అయింది. ½ కిలో. అది రొయ్య, బోన్లెస్ ఫిష్ పెంచాం, ఇంకేది మళ్ళీ పెంచలేం. వారంలో మేము 7 రోజులు పెడితే 7 రోజులు తింటారు. మనం నాన్ వెజ్ ఇక్కడ తిన్నాము, తిన్న తర్వాత 6కి తింటే 9:30కి ఆకలి వేసేసి ఒక 1/2 కిలో తిన్నా కూడా. టాప్ కస్టమర్ అంటే నా దగ్గర 2.5 కిలోలు తింటాడు ఒకే వ్యక్తి కూర్చొని.
పావు కిలో చదువుతూ ఉంటాడు వేడిగా చెప్పి 2.5 కిలోలు కంప్లీట్ చేసి వెళ్తారు. అలాంటి వాళ్ళు అంటే హాఫ్ కిలో పైన తినే వాళ్ళు అయితే నా దగ్గర ఒక 50-60 మంది ఉంటారు. వీళ్ళు వారంలో 2 సార్లు వస్తారు, 2-3 సార్లు వచ్చి తిని వెళ్తారు. పిల్లలు ఎక్కువ ఇక్కడ తినేది మొత్తం బచ్చాలే 10 years బిలో ఎక్కువ మంది బాయ్స్. నన్నే క్యాష్ కౌంటర్ దగ్గర నన్నే లేపేస్తారు, లేపేసి ఆడ కూర్చొని ఆ టేబుల్ మీద కూర్చొని తింటారు వాళ్ళందరూ. నాకు హ్యాపీగా ఉండుద్ది, మా పక్కకు వచ్చేస్తాను అంతే. రాజుగారి చికెన్ పకోడీ అంటేనే ఫేమస్ అన్న ఇక్కడ గుంటూరు. దానికి తోడు ఏంటంటే రొయ్యల పకోడీ అంటే ఫేమస్ ఇక్కడ. సూపర్ అన్న, ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను, ఇది 2వ టైం రావటం కూడా. సూపర్ అంటే సూపర్, ఇంకెక్కడ దొరికింది ఇది. గుంటూరులోనే అరండల్పేటలో మనకు దొరికిద్ది అన్న, ఫేమస్ ఇది, చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందని చెప్పి ఎట్లా ఉంటుందని చెప్పి వచ్చాను నేను. చికెన్ పకోడీ, రొయ్యల పకోడీ, ఫిష్ పకోడీ, ఇంకా రకరకాలు ఉంటాయి. సరే ఒకసారి టేస్ట్ చూశానండి, ఎక్సలెంట్గా ఉంది. వారానికి ఒకసారి వచ్చి ఏదో ఒకటి తిని వెళ్తానండి, చాలా బాగుంది సార్. చూస్తుంటే నోరు ఊరుతూ ఉందన్నమాట. నీట్గా విస్తరాకులో వేడి రొయ్యల పకోడీ, ఆ పకోడీకి సైడ్ సన్నగా చీరిన ఉల్లిపాయ ముక్కలు, ఒక మంచి నిమ్మకాయ ముక్క ఒకటి ఇచ్చారు. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఈ రొయ్యల పకోడీ తింటే ఉంటుందండి, ఒక రేంజ్లో ఉంటుంది అంతే. చాలా చోట్ల మనకి చికెన్ పకోడీ బాగా దొరుకుతుంది, బట్ రొయ్యల పకోడీ మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటిదే ఈ రాజుగారి రొయ్యల పకోడీ. అసలు తాజా రొయ్యలను తీసుకొచ్చి నీట్గా మంచి తాజా నూనెలో వేపి అట్లా ఇస్తే దీన్ని జనరల్గా కొంచెం మామూలుగా తిందాం, తర్వాత ఈ ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్లో తిందాం. జనరల్గా పకోడీ అంటే చికెన్ పకోడీ అనుకుంటాం కదా, జస్ట్ ఈ రొయ్యల పకోడీ టేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఈ రొయ్యల పకోడీకి ఫ్యాన్స్ అయిపోతాం. చాలా మంచి టేస్ట్ ఉంది. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని నీట్గా టేస్ట్ చేద్దాం. లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు ఈ రాజుగారి రొయ్యల పకోడీ. మంచి క్రిస్పీగా అలా కొరుకుతుంటే మంచి కమ్మని టేస్ట్. ఆహా, జనరల్గా రొయ్యల పకోడీ తినడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా మంచి టేస్ట్ అనమాట. జనరల్గా మనకి బయట చికెన్ పకోడీ కూడా ఎంత మంచి టేస్ట్ ఉండదు, అంత మంచి టేస్ట్ ఈ రొయ్యల పకోడీ సొంతం చేసుకుంది. జనరల్గా ఈ మ్యాగ్నేషన్ అంతా కూడా ఇంటి దగ్గరే ప్రిపరేషన్ చేసుకుని అరండల్పేటలో చిన్న షాప్ ఉంటుంది, బయట చిన్నగా సిట్టింగ్ ఉంటుందంతే స్టూల్స్ మీద. చాలా చిన్న ప్లేసు, బట్ చాలా ఫేమస్ ప్లేసు ఈ రాజుగారి రొయ్యల పకోడీ సెంటర్. సాయిరామ్ గారు ఈ సెంటర్ పెట్టి 3 ఏళ్ళ పైనే అవుతుందట. అప్పటి నుంచి కూడా చాలా మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది. వాళ్ళ అమ్మగారు ఈ రెసిపీని అంటే ఇంటి దగ్గరే వాళ్ళ అమ్మగారి చేతితో ఇదంతా మ్యాగ్నేషన్ అంతా చేస్తూ ఉంటారట. అది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూడా మహిళల చేతితోనే ఈ ప్రిపరేషన్ అంతా కూడా జరుగుతుంది. చాలా మంచి టేస్ట్, అసలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చాలా అద్భుతమైన టేస్ట్ ఈ రాజుగారి రొయ్యల పకోడీ. 125 grams ఇస్తారు, అది 100 రూపీసు. లేదు ఇంకా పావు కేజీ, అర కేజీ, కేజీలు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు హ్యాపీగా ఇక్కడ తినొచ్చు, లేకపోతే పార్సెల్ కూడా తీసుకెళ్ళచ్చు. కేవలం రొయ్య పకోడీ మాత్రమే కాదు, చికెన్ పకోడీ ఉంటుంది, చాలా స్పెషల్గా ఫిష్ పకోడీ కూడా ఉంటుంది. ఈ రొయ్యల పకోడీ కానీ ఫిష్ పకోడీ కానీ మాత్రం డిఫరెంటే. చికెన్ పకోడీ అయితే మాత్రం చాలా చోట్ల చాలా ఈజీగా దొరుకుతుంది, బట్ ఈ రొయ్యల పకోడీ మాత్రం గుంటూరులో అయితే మాత్రం ఇక్కడ చాలా చాలా స్పెషల్, చాలా రేర్గా దొరికే ఐటమ్ కూడా రొయ్యల పకోడీ కానీ ఫిష్ పకోడీ కానీ. క్రిస్పీగా మంచి కరకలాడుతున్నాయి ఈ మెత్తల పకోడీ. ఈ మెత్తళ్ళ పకోడీ అయితే పావు కిలో 150 రూపాయలు. 150 రూపాయలకి పావు కిలో, చాలా మంచి టేస్ట్ అనమాట. ఇంత మంచి టేస్ట్ ఉంది కాబట్టే దీనికి ఇంత మంచి క్రేజ్ కూడా ఉంది. టేస్ట్ ఎక్కడున్నా ఆటోమేటిక్గా క్రేజ్ దాని వెనకాలే వస్తుంది.
దాని తగ్గట్టే కస్టమర్లు వస్తారు. ఒక్కసారి టేస్ట్ చేసిన వెళ్ళే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారు. ఇందాక కస్టమర్స్ రివ్యూలో కూడా అది చాలామంది చెప్పారు. నేను ఒకసారి టేస్ట్ చేశాను, చాలా బాగా నచ్చింది, అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నా అని చెప్తున్నారు. ఫిష్ పకోడా కూడా చాలా చాలా స్పెషల్, చాలా చాలా రేర్గా దొరికే ఐటెం కూడా. జనరల్గా రొయ్యలు ఈ చేపలు కంటే కూడా వీళ్ళు ఇందులో కలిపే ఆ రెసిపీయే చాలా స్పెషల్ అనుకుంటాను. ఆ మసాలా అంతా కూడా చాలా చాలా మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంది. రొయ్యల పకోడీ బాగుంది, ఫిష్ పకోడీ బాగుంది, మెత్తళ్ళ పకోడీ బాగుంది. నాకైతే పర్సనల్గా అన్నిటికంటే రొయ్యల పకోడీ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. చిన్న చిన్నగా అట్లా తింటుంటే ఆ క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. ఆ క్రిస్పీనెస్, ఆ కమ్మదనం, ఆ స్పైసీ లైట్గా తగిలే స్పైసీ ఇవన్నీ కలబోసి ఒక అద్భుతమైన టేస్ట్ను ఆస్వాదించామన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఏ పకోడీ టేస్ట్ చేసినా కూడా. ప్రస్తుతానికి నేనున్న బ్రాంచ్ అయితే అరండల్పేటలో ఉంది. ఇంకొక బ్రాంచ్ కూడా వీళ్ళు ఓపెన్ చేశారు లక్ష్మీపురంలో. అక్కడ కూడా సేమ్ ఐటము సేమ్ కాస్ట్తో మంచి పకోడీ సర్వ్ చేస్తుంటారు. ఇది ఓవరాల్గా గుంటూరు అరండల్పేటలో ఉన్నటువంటి రాజుగారి రొయ్యల పకోడీ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.